హాయ్ అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో అంటే మీకు వచ్చు, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీరా, ఆవాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మీరు ముందు అరటికాయలని ఒక వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి అరటికాయలు వేసేసి బాగా మగ్గబెట్టండి. అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసేయగానే దాని తొక్కు అనేది పీల్ బాగా ఈజీగా వచ్చేస్తుంది. మీకు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సాల్ట్ వేయాలి, మర్చిపోవద్దు. సాల్ట్ వేసుకుని తర్వాత మంచిగా పీల్ అనేది వచ్చేస్తుంది. తీసిన తర్వాత కట్ చేసుకోండి. మీకు ఏ సైజ్ అయితే కావాలో, కొంచెం మరీ స్మాల్ కాకుండా మరీ బిగ్ కాకుండా కొంచెం మీడియం టైప్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఈజీగా వస్తుంది. నాకైతే కాలుతుంది, అప్పుడే తీసానమాట. సో అది మీరు మంచిగా కట్ చేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ ముక్కలు వేసుకున్నాక మంచి కలపబెట్టండి. వాటన్నిటిని వేసిన తర్వాత మంచిగా కాసేపు బాగా కలపెట్టండి. పెట్టిన తర్వాత దానిలో మసాలా పౌడర్, గరం మసాలా, మీ దగ్గర ఇంట్లో రెడీ చేసే మసాలా ఉంటుంది కానీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది అది వేసుకొని కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా బాగా కలపాలండి. ఒక 5 minutes అయినా బాగా మంచిగా కలపాలి. ఆ ముక్కలు అన్నిటికి బాగా పట్టాలి. పట్టిన తర్వాత మీరు కరివేపాకు, కొత్తిమీర ఈ రెండిట్లో ఏది ఉన్నా మీరు వేసుకోండి. 2 వేసుకున్నా పర్లేదు. కరివేపాకు వేసుకుంటే మంచిగా మీకు బాగా స్మెల్ అని తెలుస్తుంది. బాగా కలిపెట్టిన తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టేయండి. అంతే, అయిపోయింది. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా, అంతే, అయిపోయింది. ఓకే, మీరు ఎలా చేస్తారు ఏంటో అని నాకైతే తెలియదు కానీ నా స్టైల్ అయితే ఇది. ఓకేనా, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.